నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 106. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నిద్రలో ఉన్న సామ్రాట్ పెదవులను తన బొటన వేలితో తాకుతూ ఉన్న అనిక వెంటనే తేరుకొని చెయ్యి వెనక్కి తీసుకుంది. చిన్నగా నవ్వుకొని అతని హృదయంపై తలవాల్చి పడుకుంది. అంతలోనే కాలింగ్ బిల్లు మోగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. మై గాడ్, మమ్మీ డాడీ వచ్చేసారా? దిగ్గున లేచి బెడ్ దిగింది. ఇప్పుడేం చేయాలి? టెన్షన్తో ఆమె కాళ్ళు చేతులు ఆడడం లేదు. పడుకున్న సామ్రాట్ వైపు చూసింది. సామ్రాట్ని ఇక్కడ చూస్తే అంతే సంగతులు అని అతని దగ్గరికి పరిగెత్తి లేవబోయిన అనిక, అసలు వచ్చింది మమ్మీ డాడీయేనా అని అనుమానం రేకెత్తి ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది. దేవుడా, వాళ్ళు కాకూడదు అనుకుంటూ కిటికీ ఓపెన్ చేసి మెల్లిగా బయటికి తొంగి చూస్తే తమ డ్రైవర్. థ్యాంక్ గాడ్. పరుగులు పెడుతున్న తన గుండె మీద చేయి వేసుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. గుడ్ మార్నింగ్ మేడం, టిఫిన్ తీసుకురమ్మంటారా అని వినయంగా అడిగాడు డ్రైవర్. నేను ఈరోజు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీకు ఇబ్బంది అవుతుందేమో అని అమ్మగారు రమ్మన్నారు మేడం అని చెప్పాడు. నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. నువ్వు వెళ్ళింటికి టుమారో వచ్చి అంది. అలాగే మేడం. మరో రోజు లీవ్ దొరికింది అని హ్యాపీనెస్లో డ్రైవర్ వెళ్ళిపోగా ఫాస్ట్గా డోర్ పెట్టేసి గదిలోకి వచ్చింది అనిక. మమ్మీ వాళ్ళు అయి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేది. స్టార్ట్ అయ్యారో లేదు, ఫోన్ చేద్దాం అని ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. అమృత, కైలాష్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సామ్రాట్ మాయలో పడి ఫోను చూసుకోలేదు అనుకుంటూ అమృతకి డయల్ చేసింది. కాఫీ తాగుతున్న అమృత వెంటనే లిఫ్ట్ చేసింది. ఏమైపోయావనో? నైట్ నుండి కాల్స్ చేస్తున్నాను, అసలు లిఫ్ట్ చేయవు. ఇంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఫోన్ చూసుకోలేదు మమ్మీ, ఫుల్ వర్షం ఇక్కడ. వర్షంలో కాసేపు ఆడుకొని తినేసి పడుకున్నాం. సాహితీ వచ్చిందా? ఒకదానివే పడుకున్నావా? సాహితీ వచ్చింది మమ్మీ. అప్పుడే కళ్ళు తెరిస్తున్న సామ్రాట్ వైపు చూస్తూ అంది అనిక. నిజంగానే వచ్చిందా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు. గతుక్కుమన్న అనిక. పడుకుంది మమ్మీ, నైట్ పవర్ లేదు కదా, నిద్ర పట్టక ఎప్పుడో పడుకుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకు? కళ్ళు చిన్నవి చేసి క్రీకంట చూస్తున్న సామ్రాట్ చూపులను తప్పించుకుంటూ చెప్పింది అనిక. సరేలే, మేము కాసేపు ఆగి బయలుదేరుతాం. అలాగే మమ్మీ, బాయ్. ఫోన్ పెట్టేసి అమ్మయ్య అనుకుంటూ సామ్రాట్ వైపు చూసింది. సాహితి నేను అన్నాడు తీక్షణంగా చూస్తూ. పల్లికిలించింది అనిక. కొట్టానంటేనా అంటూ సామ్రాట్ చెయ్యెత్తగానే బెరుగ్గా తల వెనక్కి ఉంచుకుని మొహం ముడుచుకుని చూసింది. ఇప్పుడు మీ వాళ్ళు నీ ఫ్రెండ్కి కాల్ చేసి ఆరాధిస్తే అన్నాడు చెయ్యి దించేస్తూ. తీస్తే తీయని, దాన్ని ముందే ప్రిపేర్ చేశానుగా అంది నవ్వుతూ. ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ నవ్వొకటి. నీ ఫ్రెండ్ని రమ్మంటానని మీ వాళ్ళకి అబద్ధం చెప్పావు. నీ ఫ్రెండ్స్ని రమ్మను అంటే ఎవరూ రావట్లేదని అబద్ధం చెప్పి నన్ను రప్పించుకున్నావు. ఇదంతా అవసరమా? అవసరమే. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇలా నీతో కలిసి ఏకాంతంగా గడిపే ఛాన్స్ని నేనెలా మిస్ చేసుకుంటాను? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు కదా, అందుకే అబద్ధం చెప్పాను, రిస్క్ చేశాను. నాతో ఉండడం నీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది అంటూ అతని వైపుకు వెళ్ళిన అనిక. త్వరగా నా మెడలో 3 ముళ్ళు వేసేస్తే ఈ అబద్ధాలు, రిస్క్లు ఉండవు కదా అంటూ అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతన్ని తుల్లి పడేలా చేసింది. 2 ఇంచుల గ్యాప్లో నిలిచాయి ఇరువురి మొహాలు. సూటిగా చూస్తున్న సామ్రాట్ కళ్ళలోకి కళ్ళు పెట్టి కొన్ని క్షణాలు ప్రేమగా చూసిన అనిక, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాఫీ తీసుకొస్తాను అని అతని కాలర్ వదిలి చిలిపి నవ్వు విసిరేసి వెళ్తుంటే రౌడీ అని తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు సామ్రాట్. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉంది అనిక. సామ్రాట్కి కాఫీ ఇచ్చేసి పక్కన కూర్చున్న అనిక అతనికి చూపుల బాణాలు విసురుతుంటే వాటిని తప్పించుకుంటూ కాఫీ తాగేసి ఇక వెళ్తాను అన్నాడు ఆమె చేతిలో కప్పెడుతూ. అప్పుడైనా అంది మూతి ముడుచుకొని. పోనీ మీ మమ్మీ డాడీ వచ్చే వరకు ఉండి హాయ్ చెప్పి వెళ్ళనా? అమ్మో వద్దులే, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తా. అప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. వస్తావా? ఎందుకు? నన్ను టార్చర్ చేయడానికా? బుద్ధిగా ఇంట్లో ఉండు అని చెప్పి సామ్రాట్ వెళ్తుంటే బెడ్ దిగి అతని గట్టిగా కౌగిలించుకుంది. అలాగే ఉండిపోయాడు సామ్రాట్. థ్యాంక్ యూ, నాకు తోడుగా వచ్చి నా పిచ్చి ప్రేమను భరించినందుకు అని అతని వదిలి బుగ్గపై ముద్దు పెట్టింది. చెంపను తుడుచుకుంటూ ఆమె వైపు చూసిన సామ్రాట్. నీ పిచ్చి ప్రేమ నిన్ను పిచ్చిదాన్ని చేయకముందే ఆ పిచ్చి ప్రేమను వదిలే, అందరికీ మంచిది అని చెప్పి బయటికి వెళ్ళసాగాడు.
నేను అస్సలు వదలను అంటూ అతని వెనకాలే వెళ్ళిన అనిక కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నా అతనికి బాయ్ చెప్పి లోపలికొచ్చింది. డోర్ పెట్టేసి హ్యాపీగా ఫీల్ అవుతూ బెడ్పై పడిపోయి సామ్రాట్తో గడిపిన చిలిపి మూమెంట్స్ని నెమరు వేసుకుంటూ ఉంది. మెలకువ వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ప్రేమ్. టైం చూస్తే 9:40. దిగ్గున లేచి కూర్చున్నాడు. చా, రోజు ఇంత లేటుగా లేస్తే పూజ ఏమనుకుంటుంది? ప్రేమ్, నువ్విప్పుడు బ్యాచిలర్వి కాదు, కాబోయే హస్బెండ్వి. కొంచెం పద్ధతిగా మారి బుద్ధిగా ఉండు. తనకి తానే హితబోధ చేసుకొని ఫోన్ డేటా ఆన్ చేసేసరికి పూజ నుండి వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే ఓపెన్ చేశాడు. లేచాక ఫ్రెష్ అప్ అయి పైకి రా, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అని మెసేజ్. చిన్నగా నవ్వుకొని టవల్ అందుకొని బాత్రూమ్కి పరిగెత్తి ఫాస్ట్గా స్నానం చేసి వచ్చాడు. ట్రౌజర్ అండ్ కాలర్ టీషర్ట్ వేసుకుని డియో స్ప్రే చేసి తన సిల్కీ హెయిర్ను చేతితో సెట్ చేసుకుని బయటికి వెళ్ళబోతు మళ్ళీ వెనక్కి వచ్చి మిర్రర్లో చూసుకున్నాడు. సూపర్ రా ఉమ్మ, చేతికి ముద్దిచ్చి ఇలా వేసుకుంటూ వెళ్ళిన ప్రేమ్ పైకి వెళ్ళగానే సైలెంట్ అయిపోయి లోపలికి నడిచాడు. కిచెన్లో చపాతీలతో కుస్తీ పడుతుంది పూజ. తనని చూడగానే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. సింపుల్ లాంగ్ ఫ్రాక్ టీషర్ట్ వేసుకుని జుట్టుని పైకి మడిచి క్లిప్ పెట్టి ఏ మేకప్ లేకున్నా కూడా క్యూట్గా ఉంది. గుడ్ మార్నింగ్ పూజ. ప్రేమ్ స్వరానికి చెంపపై వేలాడుతున్న జుట్టు పాయిని పిండి చేత్తో వెనక్కి నెడుతూ అతని వైపు చూసి గుడ్ మార్నింగ్ ప్రేమ్ అంది నవ్వుతూ. ఏంటి, నీ దగ్గర పౌడర్ అయిపోయిందా? లేదు, ఉంది అంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ. అంటే గోధుమ పిండి ఫేస్కి వేసుకుంటేనో టీజింగ్గా అన్నాడు ప్రేమ్. చిన్నగా నవ్వుకున్న పూజ జుట్టు సెట్ చేసుకుంటుంటే అంటుకుంది ప్రేమ్. ఒకటే గాలి, ఆ గాలికి నా జుట్టు మాట వినట్లేదు, చూడు మళ్ళీ వచ్చింది అని తన మొహం మీద పడిన జుట్టుని తీయబోతుండగా నువ్వాగు, మళ్ళీ పిండంటుకుంటుంది అని అంటూ ప్రేమ్ ఆమె చెంప మీద పరుచుకున్న జుట్టుని అతని మునివేళ్లతో తన చెవి వెనక్కి నెడుతుంటే అలాగే బిగుసుకుపోయింది పూజ. రెండు వైపులా జుట్టు చెవి వెనక్కి నెట్టి బుగ్గను అంటుకున్న పిండిని పోగొట్టడానికి నోటితో గాలుదాడు. అతని నోటి నుండి చెంపకు చల్లగా తగిలిన గాలికి పూజ తనువంతా తీయని పరవశం పాకి కళ్ళు మూసి తెరిచి మెల్లిగా ప్రేమ్ వైపు చూసింది. నుదుటిపై అంటుకున్న పిండిని చేతితో తుడుస్తుంటే అలాగే చూస్తుండిపోయిన పూజ. పోయింది అంటూ ప్రేమ్ ఆమె వైపు చూసేసరికి తడబడి చూపు తిప్పేసుకుని చిన్నగా తలాడించింది. కర్రీ నేను చేస్తాను, ఏం చేయను అని అడిగాడు ప్రేమ్ వాటర్ తాగుతూ. ఎక్కరి చేశాను, చపాతీ చేస్తే అయిపోతుంది, ఒక 5 minutes, కాఫీ కలుపుతా నాగు అని మిల్క్ బౌల్ తీస్తుంటే నేను కలుపుతానిటివ్వు ఆమె చేతిలో నుండి తీసుకొని మరో బర్నర్ వెలిగించి స్టవ్పై పెట్టాడు ప్రేమ్. కాఫీ 2 కప్పుల్లో కలిపేసి పూజకి ఒకటిచ్చి తను కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చొని సిప్ చేస్తున్నాడు. బాగుంది కాఫీ అంది పూజ తాగుతూ. చిన్నగా స్మైల్ ఇచ్చాడు. కాఫీ తాగుతూనే చపాతీ కాల్చేసింది పూజ. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసి గ్రాసరీస్ కోసం సూపర్ మార్కెట్కి బయలుదేరారు. టిఫిన్ చేశాక హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవ్వడానికి సిద్ధమయ్యారు విష్ణువర్ధన్ వాళ్ళు. ఆనంద్, కోడలు జాగ్రత్త, రోజు చీకటి పడేలోగా ఇంటికొచ్చి తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో అని అనునయంగా చెప్పాడు విష్ణువర్ధన్. అలాగే డాడీ అని బుద్ధిగా తలాడించాడు ఆనంద్. జాగ్రత్తమ్మా, ఇబ్బందిగా అనిపిస్తే హైదరాబాద్కి వచ్చి అక్కడైతే అందరూ ఉంటారు చూసుకోవడానికి అని చెప్పాడు విష్ణువర్ధన్ భూమి తల మీద చేయి వేసి. తను వచ్చేస్తే వాడొక్కడు ఎలా ఉంటాడండి? ఇబ్బంది కాదు, అయినా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటేనే శరీరం తేలికగా ఉంటుంది, లోపల బిడ్డ కూడా యాక్టివ్గా ఉంటుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ అమ్మొస్తుందిలే. ఏం సులోచన, వస్తావుగా అంది భువనేశ్వరి భూమి తల్లివైపు తిరిగి. వస్తాను వదినా, ఇప్పుడు కూడా కొన్ని రోజులు ఉండే వెళ్తాను అంది సులోచన. సరే మంచిది అని తనకి బదులిచ్చి భూమి వైపు తిరిగింది. ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు మంచిగా తింటేనే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు, సరేనా అంది భువనేశ్వరి. సరే అత్తయ్య చిన్నగా తలాడించింది భూమి. జాగ్రత్త నాన్న, టైంకి తిను. ఇలా చిక్కిపోయావు చూడు, మరీ ఎక్కువగా కష్టపడకు, అసలే ఇక్కడ ఎండలు ఎక్కువ అంది భువనేశ్వరి కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. భువన వెళ్దాన్రా, ఫ్లైట్కి టైం అవుతుంది అని తొందర పెట్టాడు విష్ణువర్ధన్. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న కొడుక్కి ఇంకేం పిచ్చి మాటలు చెప్తుందో అని. బై నాన్న కొడుకుని హత్తుకుని వదిలి విష్ణువర్ధన్తో పాటు బయటికి నడిచింది భువనేశ్వరి. ఆనంద్ భూమిలకు బాయ్ చెప్పి వాళ్ళతో పాటు కదిలారు అమృత వాళ్ళు. మరి కాసేపటికి సులోచన మినహా భూమి పుట్టింటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆనంద్ తమ గదిలోకి వెళ్ళి బెడ్పై నడుం వాల్చగా
మాట్లాడుకుంటూ హాల్లో కూర్చున్నారు భూమి, సులోచన. నీ జీవితం ఒక దారిలో పడింది. అల్లుడిలో మార్పు వచ్చింది. నీ కడుపు పండింది. ఇంకేం బెంగలేదురా నాకు అంది సులోచన నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ. హాయిగా నిట్టూర్చి ఆమె ఒడిలో తలపెట్టి పడుకుంది భూమి. కాల్ ముగియడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి స్క్రీన్ని ఎక్కువసేపు చూడడం వల్ల మండుతున్న కళ్ళను మూసి తల బెడ్ రెస్ట్కి ఆనించిన ఇషు భుజం మీద తాకిన చల్లటి చేతుల స్పర్శకి కళ్ళు తెరిచి చూసింది. అదవ్ చిన్నగా స్మైల్ ఇచ్చి తన భుజాలు నొక్కుతూ ఉన్నాడు. ఇషు పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అతని బుగ్గను చేతితో టచ్ చేసి చెయ్యి ముద్దు పెట్టుకుంది ముద్దుగా. వీకెండ్ కూడా రెస్ట్ లేకుండా వర్కేంటి ఇషు? నేనే అంటే నాకంటే ఎక్కువ వర్కాలికి నువ్వు. అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా కాసేపు పడుకో అన్నాడు ఆమె మెడ మీద సుతారంగా నొక్కుతూ. అలాగే అని అతని మసాజ్కి రిలీఫ్గా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది ఇషు. కాసేపు మెడ భుజాల మీద సున్నితంగా నొక్కుతూ బామ్తో మసాజ్ చేసిన అదవ్ తలకు బామ్తో మసాజ్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు తెరిచింది. నీ చేతుల్లో ఏదో మాయుందదవ్, మంత్రం వేసినట్టు నొప్పి ఇట్టే తగ్గిపోయింది అంది నవ్వుతూ. అలాగా అని చిరునవ్వుతో చూస్తూ ఆమె కణతలు నొక్కుతున్న అతని చేతులు పట్టుకొని ఇక చాలు అని అతని చేతుల్లో ముద్దు పెట్టింది. చిన్నగా నవ్వి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్పై వాలిపోయి ఆమెను తన మీదకు లాక్కున్నాడు. కాసేపు పడుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది అన్నాడు ఆమెను కౌగిలిలో బంధిస్తూ. చిరునవ్వుతో చూసిన ఇషు అతని పెదవులపై తీయని ముద్దిచ్చి గట్టిగా వాటేసుకుని హాయిగా కళ్ళు మూసుకుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషుల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? సామ్రాట్ అనికల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనిక ప్రేమను సామ్రాట్ అర్థం చేసుకుని తనకు దగ్గరవుతాడా? కైలాష్ అమృతులకు వాళ్ళిద్దరి విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతారు? ప్రేమ్ పూజల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోనుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.